మనం వచ్చేసి పద్య భాగం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంటు తెలుగు 6వ తరగతి తెలుగుదనము నన్నయ తిక్కన ఎర్రనలు వన్నెలు చిన్నెలు కూర్చినటువంటి భాష, రాయలు మెచ్చినటువంటి భాష, రాగాలొలికే భాష, అన్నమయ్య త్యాగయ్యలు ఆలాపన చేసిన భాష. అంటే తెలుగుదనానికి ఉన్నటువంటి పవర్ని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎవరెవరు తెలుగుదనంలో వచ్చేసి ఎంత పాపులర్, ఎంతమంది ఈ యొక్క భాషను వచ్చేసి బాగా డెవలప్ చేశారనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. నన్నయ్య తిక్కన ఎర్రనలు వన్నెలు చెన్నెలు కూర్చినటువంటి భాష, రాయలు మెచ్చిన భాష, రాగాలొలికే భాష, అన్నమయ్య త్యాగయ్యలు ఆలాపన చేసిన భాష, వేమన గురుజాడలు వినీతులు చెప్పిన భాష, మాన్యత నవ్యతలున్నది మా తెలుగు వెలుగు భాష. ఈ యొక్క తెలుగు భాషలో ఉన్నటువంటి విషయాలని మనము చూద్దాము. భావము ఇక్కడ ఇచ్చున్నారు కింద. తెలుగు భాషలో నన్నయ్య తిక్కన ఎర్రనలు రచనలు చేశారు. ఎన్నో మంచి మంచి భాగవత గ్రంథాన్ని ఇచ్చాడనమాట. సో ఈ విధంగా వారు భారతాన్ని రాశారు. అందువల్ల భాషకి గొప్పదనము సొగసు చేకూరింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఈ భాషను మెచ్చుకున్నారనమాట. కాబట్టి తెలుగు భాష తీయనిది, రాగాల ఆలాపనకు మామూలుగా పాటలు పాడేదానికి వచ్చేసి రాగాలు ఆలాపనకు వచ్చేసి అనువైనటువంటిది ఈ భాష. అందుకే అన్నమయ్య త్యాగయ్య లాంటి గాయకులు ఎంతో మంది పాటలు ఈ భాషలో పాడారు. వేమన తన శతకములో ఎన్నో నీతుల్ని తెలియచేశాడనమాట. గురుజాడ తన రచనల ద్వారా సమాజంలో మార్పు కోసము అనేకమైనటువంటి ప్రయత్నము చేశారనమాట. ఈ యొక్క భాష ద్వారానే గొప్పతనాన్ని కొత్తదనాన్ని కలిగి కీర్తింపబడేటువంటి భాష, వెలుగులు చిందేటువంటి భాష తెలుగు భాష అనేటువంటిది ఇక్కడ మనకు ఈ యొక్క పద్యం ద్వారా మనకు తెలుపుతూ ఉన్నారు. చూడండి, శ్రీకృష్ణదేవరాయలే ఈ యొక్క భాషను మెచ్చుకున్నారు. తర్వాత వచ్చేసి మనకు భారతాన్ని అందించారు. తర్వాత వచ్చేసి మనకు చక్కనైనటువంటి వేమన శతకాలు, సుమతి శతకాలు, ఈ విధమైనటువంటి మంచి నీతిని బోధించేటువంటి మంచి మంచి పద్యాలు అనేటువంటిది ఈ యొక్క భాషలోనే మనం చూడొచ్చు. తర్వాత వచ్చేసి గురుజాడ గారు రచించినటువంటి అనేకమైన సమాజాన్ని మార్పు కోసము తెచ్చినటువంటి భాష ఇదే అనమాట. సో మనము తెలుగు భాష వెలుగుతో ఉన్నటువంటి భాష. అందువల్లనే దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారనమాట. శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క భాషను మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.